గురుగారు, ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు శ్రీమద్ భాగవతం చదివినట్లు లెక్క అని చెప్తారు. ఎలా? ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని చదివితే భాగవతం మొత్తం చదివినట్లే. అలా అని చెప్పి ఇది ఒక్కటే చదువుతాను, నేను భాగవతం చదవను. ఈ పద్ధతికి ఎందుకంటే మన వాళ్ళందరూ రెండవ వైపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నీకు భాగవతము చదవాలి, భాగవతం మొత్తం చదివేటువంటి ఓపిక లేనటువంటి వాళ్ళకి ఈ మాట చెప్పారు. మొత్తం భాగవతం 12 స్కందాలు నేను చదవలేను అనేటువంటి వాళ్ళకి కనీసం రోజు మొత్తం మీద ఈ మంత్రాన్ని ఒక్కసారి నువ్వు అనుకో. ఎందుకని ఈ ఒక్క మంత్రాన్ని అనుకుంటే భాగవతం మొత్తం చదివినట్టు ఎలా అవుతుంది అంటే, భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. ఇందులో కూడా 12 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క స్కందానికి ప్రతీక. ఒక్కొక్క స్కందం యొక్క సారాంశం మొత్తం కూడా ఈ ద్వాదశాక్షరి మంత్రం చెప్తుంది. అందువల్ల ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని నువ్వు చదువు. ఓం ప్రథమ స్కందం, నా రెండవ స్కందం, మా నమో ఉంది కదా మూడవది వచ్చేసరికి మూడవ స్కందం, ఇలాగే భగ భ ఇలా వరుస 4, 5, 6, 7, 8, 9, 10, 11 చివరికి యాకొచ్చేసరికి 12వ స్కందం. 12 స్కందాలు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని. ఇప్పుడు చూడండి, నమశివాయ నమశివాయ అనేటువంటి మంత్రం వరుసగా పంచభూతాలని ఏ రకంగా చక్కగా చూపిస్తూ ఉంటుందో. ఒక నా అని ఉందనుకోండి, ఈ నా అనేటువంటిది నభాన్ని చూపిస్తుంది, ఆకాశానికి ప్రతీక. నమశివాయ మంత్రం అంటే నమశివాయ మంత్రం చదివితే పంచభూతాలు వాటికి అర్చన చేసినట్టే లెక్క. మా మరుత్తు, సి సిఖి అగ్ని, వా వా వచ్చేసరికి వాహం నీరు, యా భూమి. కాబట్టి పంచభూతాలని అర్చన చేసినట్టే. పంచభూతాలకు అర్చన చేయనందువల్లే ఇన్ని తిప్పలు. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు. పంచభూతాలని నువ్వు స్మరించుకోవాలి. పంచభూతాలని స్మరించుకోవాలంటే నమశివాయ మంత్రం చదవాలి. భాగవతం మొత్తం చదవాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చదవాలి. ఇలా అందరూ కలిపి ఎందుకు చదవాలండి? నువ్వు ఒక్కడివి చెప్తే సరిపోదా అంటే కాదు. సామూహిక పారాయణ, సామూహిక పారాయణ చైతన్య తరంగాలని ఈ జగత్తులో వ్యాపింప చేస్తుంది. అందుకే నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు విష్ణు సహస్రనామం అందరూ కలిపి కూర్చొని చదవండి. ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఎక్కువ మంది ఫలితాన్ని ఆ సహస్రనామ స్తోత్రం మనకు అందజేస్తుంది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ దీన్ని అందరూ కలిసి కూర్చొని, లేకపోతే ఇళ్లలో అయినా కూర్చొని ఎవరికి వాళ్ళైనా సరే అనేక మంది అంటూ ఉన్నారనుకోండి, భాగవతం చదివిన ఫలితం వస్తుంది. అప్పుడు రోహిణీ కార్తెలో వానలు ఉండవు, వానాకాలంలో రోహిణీ కార్తె ఉండదు. ఈ రకంగా ఈ ప్రకృతికి మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళం కాకుండా ఉండాలి అని అంటే ఈ నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని భాగవతం, ఎందుకంటే జీవితంలో చనిపోయే లోపుగా ఒక్కసారి భాగవతం చదవమంటారు ఎవడైనా సరే. ఎందుకంటే 7 రోజుల్లో మోక్షం ఇప్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. మన వాళ్ళు తమాషాగా కూడా చెప్తుంటారు, భాగవతం 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 అని పదే పదే అనండి అంటే భాగవతం 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 భాగవతాము భాగవతం భాగవతం. చూడండి, భాగవతం 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 అని పదే పదే అంటే భాగవతం భాగవతం నిజంగానే భాగవతం. కాబట్టి ఒక్కసారైనా చదవాలి. ఆ 7 రోజుల్లో వినిపించినటువంటి ఆ మహాభాగవతాన్ని తప్పనిసరిగా చదవాలి. అలా వీలు లేనటువంటి వాళ్ళు కనీసం ఈ ద్వాదశాక్షరైనా చదవండి.